ఈ కాఫీ మొక్కలు ఉన్న పళ్ళు అయితే చూడండి ముందే పండిపోయేవి. గ్లౌజ్ బయట నుంచి ముళ్ళు అయితే గుచ్చింది. ఈ సరుకులన్నీ కూడా నువ్వు మూట కట్టి బయలుదేరుతున్న టైంలోనే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, గొడుగు పట్టుకొని బయలుదేరాను మైకులు తీసుకొద్దామని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొత్త తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కింద ఉందనమాట, అది అక్కడికి అయితే వెళ్దాము. ఇంతకు ముందు చేసాం కదా అక్కడ, అది వచ్చి కొద్దిగానే ఉంది. ఎప్పుడైనా ఒక రోజు ఒక గంట 2 గంటల పని అయితే ఉందన్నమాట. తర్వాత వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ తోటకి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే ఇక్కడికి వెళ్ళేసి అక్కడ కలుపు అంతా కూడా తీసేద్దాము. ఈ కాపు తోట వీడింగ్ అయితే చేద్దాం పదండి. నిన్న వెళ్ళిన నేనైతే ఈ గ్లౌజులు అయితే తీసుకున్నాను. ఈ తోట పని కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి 2 జతలు అయితే తీసుకున్నాను. ఇది ఒక జత, ఇంకో జత అయితే ఇంట్లో ఉంది. వీటితో ఈరోజు అయితే పని అయితే చేద్దాము. లేదంటే చేతులు మొత్తం అంతా కూడా ఇంకా ఆ ముళ్ళు లాంటివి అన్నీ కూడా పట్టి చీల్చి సండాడుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇవైతే తీసుకొని కొద్దిగా సేఫ్టీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఇంకా కింద తోటకి వెళ్ళేసి ఈ కాఫీ తోట వీడింగ్ అయితే చేద్దాం పదండి, రండి. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. ఇక్కడ చూడండి చామలు అయితే ఇంకా కొత్తగానే వేస్తున్నారు, ఈ సంవత్సరం వేసినవి. ఇంకా ఇప్పుడు ఇంకా వెన్న అయితే బయటకు వస్తుంది అనమాట. ఇది వచ్చి గణేష్ వాళ్ళది. ఈ పైన అయితే ఇంకా రాజ్మలవ్ అని కూడా వేస్తున్నారు. ఇంకా ఉదయం పూట కదా, ఈ క్లైమేట్ అనేది ఏ విధంగా ఉందండి కామెంట్ చేయండి. చల్లగా, నిన్నైతే కొద్దిగా మధ్యాహ్నం తర్వాత పెద్ద వర్షం పడింది మా ఊర్లో, బాగుంది, చల్లగా ఉంది. ఇప్పుడు ఈ ఎండ కూడాను తగలనట్టుగా అలా వస్తుందన్నమాట, అంత వేడైతే లేదు, బాగుంది. ఈ రాజ్మల్ అయితే చూడండి, ఇవి వచ్చి తీగలు వచ్చి ఇలా అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా తీగలు అయితే ఏ విధంగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా పువ్వులు అయితే పూస్తున్నాయి అక్కడక్కడ. ఇంకా టైం ఉంది, ఇంకొక 1-2 వారాల్లో ఇంకా పూర్తిగా పువ్వులు వచ్చి ఇంకా మంచిగా కాయలు అయితే వస్తాయన్నమాట, రాజ్మ కాయలు అనేవి. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పనస చెట్టు అయితే ఉంటుంది. ఈ పనస చెట్టు అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. దాని యొక్క పళ్ళు ఆతోనాలు అనేవి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి ఇక్కడివి. ఫ్రెండ్స్ ఈ పనస చెట్టు మొదల్లో చూడండి ఎంత పెద్ద పుట్టు ఉందో, చూడండి ఇది ఇక్కడ చాలా పెద్దదే ఉంది. పనస చెట్టు నుంచి అలా పైకి ఉంది, దానికి ఆనుకొని ఇక్కడ పుట్టు అవుతుంది అనమాట. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడైతే చిన్న పనసకాయలు అయితే వచ్చున్నాయి, చిన్న పిందెలు ఇవన్నీ. ఇంకొక 2-3 అంటే ఒక నెల రోజుల్లో ఇవన్నీ కూడా మంచి సైజుకి వస్తాయి. పనసకాయ బిర్యానీ అయితే మంచిగా చేసుకొని తినొచ్చు ఈ కాయలతో, బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ కింద లోయ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇంకా ఎండ తగులుతుంది కదా, చిన్నగా ఒక పొగ మంచు లాంటిది అనేది నెమ్మదిగా అలా పైకి లేస్తుంది అనమాట. కింద నుంచి ఇక్కడ నుంచి పట్టింది ఆ కింద వరకు ఇంకా పొలాలే ఉంటాయి, ఒక 2 కిలోమీటర్ల వరకు అనమాట. ఇంకా పొలాలు అలా కంటిన్యూస్గా ఇంకా పొలాలు ఉంటాయి, బాగుంటుంది ఇలాగా. ఇదిగో మనం వెళ్ళబోయేది అనమాట, అది ఇక పైకి అక్కడ వెళ్ళాలి. ఈ మామిడి చెట్టులు అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి, ఈ కిందన ఒక మామిడి చెట్టు అయితే కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి పట్టి అలా పైకి వెళ్తే అలా పైన మధ్యలో ఉంటుంది మన తోట పైన. మీకు చూపిస్తున్నాగండి, ఒక గుబురు చెట్టు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ చెట్టు అయితే కనిపిస్తుంది కదా మధ్యలో పెద్ద చెట్టు, అక్కడికి అయితే వెళ్ళాలి అది. ఇప్పుడు మనం రండి, ఇంకా ఈ కిందన ఈ లోయ అంతా దిగిపోయి ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మామిడి చెట్టు. అసలు ఏమైందో తెలియదు కానీ ఇంకా మొత్తం ఇంకా చెట్టు అయితే ఇలా చనిపోతుంది అనమాట. చాలా మంచి చెట్టే, చూసారా పెద్ద చెట్టు అనమాట. కొన్ని 100 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నది దీని ఒక చరిత్ర అనేది. కానీ ఈ సంవత్సరంతో ఇంకా చనిపోతుంది. పురుగు పట్టిందా లేకుంటే ఏమైందనేది ఈ చెట్టు గురించి అయితే తెలియదు. కానీ మొత్తానికి ఇంకా ఆకులు మొత్తం పోయి ఇంకా అక్కడ పుట్టిన చిన్న కొమ్మలు లాంటివి అయితే ఉన్నాయి, ఆ కొమ్మలు బతుకున్నాయి అనమాట. మొత్తం చనిపోయింది చెట్టు అయితే. ఫ్రెండ్స్ ఈ కాపికొండకు వెళ్ళే దారిలో చూడండి, మేము వెళ్తున్న దారిలో ఇక్కడ వచ్చి ఇవైతే ఉన్నాయి. మేమైతే సింక్రీలు అనేసి అంటాం అనమాట. ఇవి వచ్చి నడుచుకొని వెళ్తుంటే బట్టలకు వచ్చి మంచిగా పట్టుకుంటాయి అనమాట. ఇవి తీస్తే కానీ రావు. చూసారు ఎలాగున్నాయి ఇవి, ఇలా ఉంటాయి ఇవి. చాలా దారుణంగా పట్టాయంటే అసలు విడిచిపెట్టావు. ఈ దారంతా కూడా ఇవే ఉంటాయి ఇంకా ఫుల్లుగా, ఇదంతా కూడాను. ఫ్రెండ్స్ ఈ కాఫీ తోట దాటేసి పైకి వెళ్తే మా కాఫీ తోట అనమాట. ఇక్కడ నుంచి ఘాటు ఉంటుంది, కాసేపు ఒక 10 నిమిషాలకు నడవాలన్నమాట. రండి ఇంకా పైకి అయితే వెళ్దాము. ఈ కాఫీ తోట అంతా కూడాను మా ఊరి వాళ్ళది అయితే కాదు, మా ఊరి పక్కనే ఇంకో ఊరు అయితే ఉంది, ఆ ఊరి వాళ్ళదనమాట ఇది. ఈ తోట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రాళ్ళు చూసారా ఒకదానిపైన ఒకటి ఏ విధంగా ఇదైపోయి ఉన్నాయో. కొద్దిగా ఏ మార్గం సరే ఇలా పడిపోతుంటాయి. ఇది చూడండి ఇలాగ చాలా పైన ఉంటాయి ఇవి, ఇలాగ ఈజీగానే ఉంటాయి. మన బరువు కాసంత స్టాండర్డ్గా అయితే ఉండవు ఇవి, చాలా డెలికేట్లా ఉంటాయి అన్నమాట. రండి ఇంకా పైకి అయితే వెళ్దాం.
ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఈ కాపు మొక్క చూడండి ఏ విధంగా కాపు కాసిందో, చాలా మంచిగా వచ్చింది ఇది. చూసారా, ఇలా అయితే ఉంది. ఈ విధంగా కాపుకి వచ్చిందంటే ఇంకా కాపీ ఈ తోట అనేది ఒక ఎకరం ఉంటే ఇంకా మంచిగా ఆదాయం అనేది వస్తుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. మనం ఇంకా రావడానికి ఇంకొక 3-4 సంవత్సరాలు పట్టచ్చు. అప్పటి వరకు ఇంకా వేరే వాళ్ళ తోటల్ని చూస్తూ ఇంకా గడిపేయడమే. ఫ్రెండ్స్, ఈ మొక్కలు చూసారు ఏ విధంగా ఉన్నాయో, సన్నగా ఏదో తీగలా వచ్చాయన్నమాట ఇవి. ఈ ఆకులు కూడాను బుడ్డిగా బాగున్నాయి, చిన్నవి. చూస్తున్నారా, చాలానే ఉన్నాయి ఇక్కడ ఇలా పై వరకు. చూస్తారు కదా ఏ విధంగా ఉందో. వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఆకుల్ని. ఈ మొక్క పేరు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. పదండి ఇంకా ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడింగ్ చేసే కాఫీ తోట దగ్గరికి అయితే వస్తాము. మా చిన్ని కాఫీ తోట అనమాట ఇది. ఇంకా ఇప్పుడిప్పుడే మొక్కలు వేసాం కాబట్టి ఇంకా కాయలు అయితే ఇంకా ఏం రాలేదన్నమాట. కాపు అయితే ఏం లేదు. తర్వాత మీకు చూపిస్తాను అవతల పక్క ఎలా ఉంది అక్కడ ఈ కలుపు అనేది మీకు చూపిస్తాను రండి. పాములున్నా ఏమున్నా సరే అసలు కనిపించవు అక్కడ. అడవి పందులు వచ్చి నివాసం చేస్తాయి ఇలాంటి దగ్గర. చూడండి, మేమైతే దీన్ని దేర్గడ్డన్స్ అంటాము. ఎంత ఇదైపోయిందంటే చాలా ఎక్కువగా ఉంది ఇదంతా కూడాను. ఈ కలుపు మొక్కలు ఎదిగిపోయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ దేర్గడ్డన్స్ అంటాము, అది ఎదిగిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి పట్టింది ఆ చివరి వరకు ఉందన్నమాట. ఇలాగా ఇదంతా కూడా శుభ్రం చేయాలి ఈరోజు. ఇక్కడ ఉన్నటువంటి కాపు మొక్కలు వెళ్ళిపోయారా చూడండి. ఇది ఇంకా చిన్నవి ఉన్నాయి. ఇంకొక 2 సంవత్సరాలు పడతాయి ఇవి కాపు రావడానికి. ఏసీవి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఇవి వచ్చేస్తాయి. చిన్నగా ఉంటే చూడండి, ఇది ఒకటి ఉందన్నమాట. ఇది ఇక్కడ నుంచి పట్టింది మా మాయ వాళ్ళది అనమాట. మా తాత వాళ్ళు అవుతారు కిందకి, వాళ్ళది కిందకి తోట. ఈ పైది అయితే మాకు ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ఇలా పట్టింది ఒక 1/4 ఎకరం దగ్గరికి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ తోటలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడాను తీసేద్దాము. ఈ గ్లౌజులు అయితే పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. దోమలు అయితే ఇంకా గట్టిగా ఉంటాయి. మా తమ్ముడు అయితే ఇంకా అగ్గిపెట్టి అయితే తీసుకొచ్చాడు. మరి మంట వెలిగిస్తాడా వెలిగించలేడు అనేది చూడాలి. ఎందుకంటే నిన్న పుల్లుగా ఇంకా వర్షం అయితే పడింది. ఇక్కడ మొత్తం తడిసిపోయినాయి. ఇక్కడ ఏంటి గ్లౌజులు వేసుకోవడం రావట్లేదు నాకు. ఒకే దాంట్లో 2 వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే లూజ్గా ఉండడం వలన ఇంకా తీసేటప్పుడు ఇసుక ఏమైనా ఎగిరితే ఇందులో పడిందంటే లోపలికి వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాను నేను. ఒక చేయికి సరిపోద్ది అనుకుంటున్నా. ఒక చేత్తో కత్తి అయితే పట్టాలి కదా. చూద్దాం మరి ఎలాగ అవుతుందో. అవుతుంది. 2 కూడా పెట్టుకొని ఉంటాను. గ్లౌజులు పెట్టుకొని ఇంకా ఈరోజు పని అయితే స్టార్ట్ చేసేద్దాం. రాత్రి చక్కగా కడిగిన పెట్టాను. లోపలంతా కూడా పిండిగా ఉండిందనమాట, వైట్గా పౌడర్ అదంతా కూడా. దోమలు అయితే ఇంకా మంచిగా ఆడుకుంటున్నాయి మాతో ఈరోజు. ఈ గుడ్డ ముందుగా సేఫ్టీ కోసం అని తీసుకొచ్చాను. ఈ టవల్ అయితే చేయలేం కదా. సో దానికోసం అని చెప్పేసి ఒకవేళ గడ్డి కానీ చిన్నగా మొక్కలు అవన్నీ కూడా నరుకుతుంటాం కదా, అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వాడొచ్చు అని చెప్పేసి చిన్నగా ఈ ఎర్రటి గుడ్డ అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాం ఈరోజు వర్క్. ఫస్ట్ టైం గ్లౌజ్తో తీస్తున్నా, మరి ఎలా ఉంటుందో తెలీదు. మొత్తం పీకి పడేద్దాం ఈరోజు. ఇంకా కాకుంటే కొన్ని మొక్కలు లాంటివి అబ్జర్వ్ అవ్వట్లేదు అనమాట. ఇవి తప్పదు, చేతులు బాగుండాలంటే గ్లౌజులు వాడక తప్పదు కదా. ఇంకా నున్నానెలాగండాలమ్మా. కిందన మా తాతగారు అయితే ఉన్నారు. మా అమ్మకి అన్నీ అవుతారనమాట, రిలేటివ్స్ దగ్గర వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, నా వెనకాల మీరు చూస్తుండొచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు చేసిందనమాట. అక్కడి నుంచి లాగా
ఇదంతా కూడా నేను చేసేది మీరు చిన్నగా టైం ల్యాప్స్ని మీరు చూస్తుండొచ్చు, చూసే ఉంటారు. అది చూసారు కదా. ఇక్కడ నుంచి ఇంకా ఇలా పైకి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా అటుకాస అయితే ఇంకా అలానే ఉంది చాలానే. మా తమ్ముడు ఇందాక తీసుకొచ్చిన దోమలు ఎక్కువ కుడుతుంటే ఇక్కడ మంట అయితే పెట్టాడు అనమాట. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ. నిన్న వర్షం వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే దోమలు కూడా చాలా ఎక్కువగా ఇదైపోయాయి అనమాట. మాకు చాలా ఎక్కువ కుడుతుండే. సో ఇదంతా కూడా ఇంకా ఇలాగ పైకి అయితే శుభ్రం చేసుకుంటూ అలా తీసుకెళ్దాం. ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు. టైం వచ్చి ఇప్పుడు 7:15 అయితే అవుతుంది. ఈ గ్లౌజ్లో ఏమవుతుందంటే చూడండి, మట్టి కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఈ చేతికి కూడా అలాగైపోతుంది. ఇది కరెక్ట్గా గోర్ల దగ్గరికి వెళ్ళిపోతుంది మట్టి అంతా కూడాను. ఇక్కడ నుంచి ఏదైనా ఇలాగ వేసుకున్నప్పుడు లబ్బర్లు కానీ ఏదైనా కట్టేసుకోవాలి, లేదంటే ఇంకా మట్టి అనేది వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఉంది కదా ఇలాగా, ఇలా పెట్టేసి ఇంకేదైనా పెట్టాలన్నమాట. ఇక్కడ ఈ మట్టి అలాంటి లోపలికి వెళ్ళిపోద్ది. కాకుంటే ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఈ చేతుల నుంచి వేడి పుట్టేసి బాగా ఇదైపోద్దేమో అని అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి, రేపటి నుంచి చేసేటప్పుడు అయితే అలా చేసేద్దాము. మట్టి అవుతుంది లోపల ఇక్కడ. ఇప్పుడైతే ఇదంతా కూడా ఇంకా శుభ్రం చేసేద్దాము. శుభ్రం చేసాక ఇంకా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాం ఈరోజు. తోట మొత్తం అంతా కూడా గడ్డే ఉంది ఇక్కడ. ఇలా లాగుతున్నప్పుడు మట్టి తులిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. సందు ఉంది కదా ఇక్కడ నుంచి, ఇంకా గోర్లకు వెళ్ళిపోతుంది అక్కడ చివర్లో. ఇలా తీసిందంతా కూడా ఇలా అక్కడైతే ఈ చెట్లు మొద్దులు ఉంటాయి కదా, వాటి దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెడుతున్నాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ గడ్డి కూడా చనిపోదు, ఇంకా వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇంకా కాలు ఉండడం ఎందుకని చెప్పేసి ఈ పని అయితే చేస్తున్నాను. తర్వాత చేయాలంటే మరి అప్పటికి కాలు ఉంటుందో ఉండదో తెలియదు. మళ్ళీ ఈ మొక్కలన్నిటికీ కొద్దిగా మట్టి అయితే ఎక్కించాలి, అప్పుడు ఇంకా మంచిగా వస్తాయి, ఫాస్ట్గా ఎదుగుతాయి. చూద్దాం ఇంకా ఇదంతా అయిన తర్వాత ఆ పని అయితే చేయాలన్నమాట నెక్స్ట్ మంత్ నుంచి ఇలాగా. ఫ్రెండ్స్, టైం వచ్చి ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సగం వరకు అయితే చేసాము. గ్లౌజ్లు వేసుకున్న మట్టి మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇది ఎలాగైపోతున్నాయి. తప్పదు, ఇంకా రేపటి నుంచి దీనికి వేరే సొల్యూషన్ అయితే వెతకాలి. గ్లౌజ్ లోపలికి వచ్చి ఇక్కడ ముళ్ళు అయితే గుచ్చుకుంది, ఒకసారి చూపించారు. గ్లౌజ్ లోపల నుంచే, అంటే గ్లౌజ్ బయట నుంచే ముళ్ళు అయితే గుచ్చింది. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు, లోపల అయితే విరిగిపోయింది. ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్ళిపోయింది. ఇది తీద్దామా? చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఇది చూడండి ఎలాగ వస్తుందో బయటికి. చూడండి ఎలా వస్తుందో బయటికి. బా, చూడండి ఎంత పొడవు ఉండింది అది. చూసారు కదా ముళ్ళు గుచ్చింది ఏ విధంగా అయిపోయిందో, రక్తం అయితే వచ్చేస్తుంది బయటికి. సో ఇది అనమాట. టైం కూడా కావస్తుంది కాబట్టి ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాము. వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా పార్షి కుకింగ్ ఛానల్లో ఈరోజు వీడియో అయితే ఉందన్నమాట. సో వీడియో కోసం అని చెప్పి ఇంకా కొండకు కానీ లేదంటే ఊరికి దగ్గరలో కానీ ఇంకా వీడియో అయితే చేయాలి. నిన్నటి నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే కొండకు వెళ్తాను, లేదంటే ఊరికి దగ్గరలోనే ఈరోజు వీడియో అయితే చేస్తాను అనమాట. గ్లౌజులు తీసుకున్నాం కానీ అంత ఫలితం అయితే లేదు. ఇవి బాగా ఇదైపోతుంది, మట్టి అయితే వెళ్ళిపోతుంది లోపలికి. ఈ పై నుంచి ఇంకా గుచ్చేసింది. ఇది ఇక్కడ నుంచి ఎక్కడో దూరిపోయి ఉంటుంది ఇది. సో పదండి ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం. ఈ కాఫీ మొక్కలు ఉన్న పళ్ళు అయితే చూడండి ముందు పండిపోయేవి. వేరే చెట్లలో అయితే ఇంకా ఇప్పుడిప్పుడు కాయలు అయితే ముదురుతున్నాయి అన్నమాట. మీకు చూపిస్తాను. ఇదైతే ముందుగానే పండిపోయింది. ఇది మంచి కాసింది, ముందే పండిపోయింది. ఈ చెట్టు దగ్గర అయితే ఇంకా కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇంక ఇది అవ్వలేదు. ఇవి ఏంటో కాలాలు అవన్నీ కూడా మారిపోతున్నాయి ఏటో మరి. చూడండి ఇది, ఈ కాయలు అయితే ఇంకా అలానే ఉన్నాయి, ఇంకా పండలేదు. అది అవతల పక్క ఒక చెట్టు అయితే ఉంది, అది కూడా పండిపోయింది. అది ఇంకా కనిపిస్తుందా ఇక్కడ? ఫ్రెండ్స్, మేమైతే ఊరికైతే వస్తాము. మొత్తానికి తోట దగ్గర వెళ్ళి మైక్స్ ఉంటాయి కదా డాక్, అదైతే అక్కడ పెట్టేసి మర్చిపోయి వస్తాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. కొద్దిగా తినేసాక ఇంకా వెళ్ళి తీసుకురావాలన్నమాట. వర్షం ఏదైనా వస్తే ఇంకా తడిచిపోద్ది కదా. సో తినేసాక ఇంకా వెళ్ళి తీసుకురావాలి. ఊరి దగ్గరికి అయితే వస్తాము. ఇలా అయితే ఉంది మొత్తం అంతా కూడా. పైన ఆకాశంలో మబ్బులు అయితే కమ్మేసేది చూడండి. ఇదంతా కూడా ఎలాగుందో. తినేసి వెళ్ళి తీసుకురావాలన్నమాట.
ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, గొడుగు పట్టుకొని బయలుదేరాను మైకులు తీసుకొద్దామని చెప్పేసి. నేను అన్నం తినే లోపే వర్షం కూడా వస్తుంది అనమాట. అసలు మీకు చూపిస్తాను చూడండి, కొండంతా కూడా ఏ విధంగా మారింది చూస్తున్నారా. ఈ రోడ్ అయితే మొత్తం తడిసిపోయింది, వర్షం అయితే ఇలా పడుతుంది అనమాట. త్వరగా వెళ్ళి తీసుకురాకపోతే ఇంకా మొత్తం తడిసిపోద్ది. ఈ పైన కొండ దగ్గర అయితే ఎక్కువ కురుస్తుంది అనమాట. ఇటుకాస అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అటు కిందకి. పైన ఆకాశంలో మేఘాలు కూడా చూడండి ఏ విధంగా మారిపోయేది, ఎక్కువగా వస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అన్నం తిన్నాను చెయ్యి కూడా ఇంకా ఆరలేదన్నమాట, ఇంకా అలాగ వచ్చేస్తున్నాను. ఈ మధ్యన చూస్తున్నారా వర్షం ఏ విధంగా పడుతుందో, చాలా ఎక్కువగా వస్తుంది. ఇది ఇక్కడికి వెళ్ళాలి మనం, ఇంకా ఈ పైకి వెళ్ళాలి చూడండి. ఈ మధ్యన ఒక చెట్టు అయితే కనిపిస్తుంది చూడండి, అక్కడికైతే వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా తడిసిపోయి ఉంటాయి నాకు తెలిసి అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి మైకుల దగ్గరికి అయితే వస్తాను, తీసేసుకున్నాను. చూడండి ఎంతవరకు తడిసిపోయేది, పైన కవర్ అయితే తడిసిపోయింది. ఈ చిన్న మొద్దు ఉంది చూడండి, ఇక్కడైతే పెట్టిండాడు మావాడు. సో మొత్తానికి అయితే తీసేసుకున్నాను. వెనకాల అయితే వర్షం దంచి కొడుతుంది, చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా వర్షం అయితే ఏ విధంగా వస్తుందో. ఇదన్నమాట, కోటకు వస్తే కరెక్ట్గా ఎక్కువైంది. ఇంకాస్త లేట్ చేసి ఉంటే ఇంకా మైకులు మొత్తం తడిసిపోయేవి. ఇది చెప్పులు వేసుకుంటే పైకి ఫాస్ట్గా రాలేనని చెప్పేసి ఈ చెప్పులు కూడా కిందనే విడిచిపెట్టాను. ఇంకా అలాగొస్తాను అనమాట. అమ్మా అయిపోయినరా బాబు అనుకున్నాను నేనైతే. చూసారా కిందకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, మొక్కల్లో ఇంకా నీళ్ళు చేరిపోయి తడిసిపోతానేమో. పదండి ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి జారి పడ్డామంటే ఇంకా డైరెక్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోతామేమో, అంత జారిగా ఉంది చూడండి. ఇక బాబోయ్ అమ్మ, చూసారా వర్షం ఎలా పడుతుంది ఇప్పటికి. అన్నం తింటూనే చూస్తున్నాను అనమాట, ఒక్కొక్క చినుక అలా పడుతూనే ఉంది. ఉన్నట్టుగా ఉండి ఒక్కసారికి ఎక్కువగా శబ్దం వచ్చుతుంది. బయటకు వచ్చి చూస్తేనేమోంచి పెద్ద వర్షం ఇదనమాట. సో కిందకైతే వెళ్ళిపోదాము, అలా కిందకి వెళ్ళిపోవాలి మనం. ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇంకా మనం చాలా పైకి వచ్చినాం. సో ఫ్రెండ్స్ పదండి ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. వెంటనే తినేసి పైకి వస్తాను కదా పరిగెట్టుకుంటూ. దానివల్ల ఏంటంటే కడుపులో నొప్పి కూడా వస్తుంది అనమాట. కాసేపు ఇక్కడే నిలబడి ఉండి ఇంకా ముందుకైతే వెళ్దాము కింద ఊరికి. సో నేనైతే ఇప్పుడు నడుచుకొని కిందకైతే వెళ్ళట్లేదు. అమ్మా ఒక పక్క లెఫ్ట్ సైడ్ కింద నుంచి ఇంకా నొప్పి అయితే వస్తుందన్నమాట. చాలా ఎక్కువగా పడుతుంది వర్షం అయితే. అనుకోలేదు ఇంత పెద్ద వర్షం పడుతుంది అంటే, ఇంత ఒక్క క్షణంలో ఇది కూడాను. ఆయాసం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాసేపు ఉండి ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ పైనుంచి కిందకైతే వస్తాను మా పొలాల దగ్గరికి. చూస్తారా ఈ నీళ్ళు అయితే ఏ విధంగా పారుతుంది. ఇక్కడ వర్షం వస్తుంది కదా, ఇంకా కాస్త పెరిగింది. ఇది ఇలా ఉందన్నమాట. ఇది నా చెప్పులు అయితే ఇక్కడ ఉండే. ఈ చెప్పులు వేసుకుంటూ పైకి వెళ్ళాలంటే ఇంకా మైకులు మొత్తం తడిసిపోయాయేమో, మొత్తం మట్టి నిండిపోయింది ఇక్కడ. ఇంకా ఈ ఘాట్ అయితే ఎక్కాలి ఇప్పుడు, ఆ పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాం. చిన్నరవణ అయితే మంచిగా మాకు ఈ వంటను కూడా చేసి పెట్టాడు అనమాట. ఈరోజు వీడియో కోసం అని చెప్పేసి కొండపైకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకు వెళ్ళలేదు ఈరోజు? రోజున కదా పెద్ద వర్షం, మధ్యాహ్నం నుంచి పెద్ద వర్షం పడింది. ఈ సరుకులన్నీ కూడా మూట కట్టి బయలుదేరుతున్న టైంలోనే ఆ వర్షం అయితే స్టార్ట్ అయింది. మామూలు వర్షం అయితే కాదు, పెద్ద వర్షం అయితే పడింది. మన మెయిన్ ఛానల్ అయితే మీరు చూసే ఉంటారు. ఇది రేపటికి వస్తుంది వీడియో, రేపటికి వస్తుంది, తర్వాత వస్తామన్నమాట మన వీడియో. శనివారం రోజు చూస్తారు. చాలా మంచి వీడియో, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అవ్వలేదు, మంచిగా వచ్చింది. ఏం వీడియో చేసామన్నది మెయిన్గా అయితే ఇది కాదనమాట. వీడియో కూడా అయిపోయింది, బాగా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెళ్ళేమన్నా చికెన్ తీసుకొస్తే అన్న అయితే మంచిగా వంట చేశాడు. అది వేరే వీడియో, ఇది మామూలుగా పెట్టేది మేము తినడానికి అని చెప్పేసి. సో ఆ వీడియో అయితే మనకు శనివారం రోజు వస్తుంది, అంతే కదా. ఆ వీడియో అయితే చూడండి, చాలా మంచిగా వచ్చింది. ఇంట్లోనే చేసాం అది. అన్నం అలాంటిది గ్రేవీ లేదా, అయిపోయిందా చూడండి. అంటే మెత్తగా ఉంది రైస్, అంటే అదే బాగుందా? బాగుంది. ఓకే, గ్రేవీ వేసుకోవాలంటే బాగా వద్దు అంటున్నాడు.
ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.